వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఇలా ఇబ్బందులు పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటున్నారు. సిబి అంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. అరాచకాలు జరుగుతున్నాయి. మీ తరఫున నేనున్నాను, ఇది వరకు లాగా లోకేష్ గారు లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలీదు, రెడ్ బుక్ లో ఏం రాసుకుంటాడో తెలీదు, ఎవరి గురించి రాస్తారో తెలీదు, ఎవరు ఇస్తారో తెలీదు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి, నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్ లో. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది. రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుల్ని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ చేయించుకుంటామని కానీ, లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీల కార్యకర్తలు కానైతే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే కుదరదు. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా. పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులో తీసుకొని వచ్చాం. ప్రజల తరఫున ప్రజల గొంతుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావటం లేదు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో లేవనెత్తండి. 40% ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వారి తరఫున మేము రోడ్డు ఎక్కుతాం, ఆఫీసర్లను కలుస్తాం, కలెక్టర్లను కలుస్తాం, ఎస్పీలను కలుస్తాం. తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం, ప్రజల తరఫున నిలబడతాం. ఇచ్చిన వాగ్దానాలు కూడా, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గొంతెత్తుతాం. దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చినా, మహిళలకు బస్సులు ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డెక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. అంటే వారికి గుర్తులేదా అంటే వారికి గుర్తులేదు. వాగ్దానాలు ఎన్నికల వరకే. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మరిచిపోయే తత్వం తెలుగుదేశం పార్టీది. ఇది నిజం కాదా? సంవత్సరాలు పార్టీని నడిపారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఇచ్చారా? మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ భృతి 3000 అన్నారు. ఏమన్నా ఆలోచన ఉందా? 18 సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి 1500 అన్నారు. నిస్సిగ్గుగా చెప్తున్నారు మేము ఇచ్చేసాము, P4లో పెట్టేసాము అని. ప్రజలకి అర్థం కావటంలా. 18 సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావటంలా, అమ్మాయికి ఎవరికి అర్థం కావటంలా.
ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు కోవిడ్ సమయంలో కూడా ఎందుకంటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాట నుంచి తప్పుకోలేదు, మాట మీద నిలబడ్డారు, హామీలు నెరవేర్చారు. చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆలోచన అసలు రాలా. కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి, తన అనులేక అమ్మేసేయాలి. ఆలోచన కరెక్టేనా? ఉద్యమిస్తాం. మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అవసరమైన వైద్యం, పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు. కానీ ఈ పీపీపీ అంటారు, ఒకటేమో P4 అంట, ఇదేమో P3 పీపీపీ. ఎన్ని పీలు పెట్టుకుంటారో కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. ఇలా ప్రజల తరఫునే పోరాడతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు, మా నాయకులకు చెప్పడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.